హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు వీడియో అనేది మై సారీ క్లోజెట్ ఆర్గనైజేషన్ అండి. సారీ క్లోజెట్ అనేది ఏ రకంగా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది నాట్ ఓన్లీ సారీ అండి, ఈవెన్ మనకి హెవీ డ్రెస్సెస్ కూడా ఉంటాయి కదా, అండ్ పార్టీ వేర్, అకేషనల్ వేర్, అవన్నీ కూడా ఒక దగ్గర అనేది ఆర్గనైజ్ అనేది ఎలా చేసుకున్నాను అనేది విత్ టిప్తో సహా ఇందులో నేను షేర్ చేస్తున్నానండి. ఇందులో హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇంకా మన సౌత్ ఇండియన్స్ కొన్ని ట్రెడిషనల్ ఒక దగ్గర ఫాలో అవుతామో అది ఆ టిప్ కూడా ఇందులో నేను షేర్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇది ఓన్లీ అకేషనల్ వేర్, పార్టీ వేర్, అంటే మనకి ఆ ట్రెడిషనల్ సంబంధించిన అన్నీ కూడా ఈ కబోర్డ్లో ఉంటాయండి. బెస్ట్ టిప్స్తో సహా ఈ వీడియో అంతా మీకు యూస్ఫుల్ అవుతుందండి. ఓకే, ఇంకా మనం నిల్చుకున్న వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగోండి నా సారీ వార్డ్రోబ్. ఓకే, కొన్ని శారీస్ అయితే హ్యాంగ్ అనేది చేసుకుంటామంటే మ్యాక్సిమం లైట్ వెయిట్ శారీస్ అనేవి ఎక్కువగా హ్యాంగ్ చేస్తాము. సో నేనైతే నా శారీస్ ఇక్కడ హ్యాంగ్ అవుతున్నవన్నీ లైట్ వెయిట్ శారీసేనండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను సారీ కవర్ లేకుండా 2 సారీస్ అనేది హ్యాంగ్ చేశానండి. సారీ కవర్స్తో ఒక 6 అనేవి నేను హ్యాంగ్ చేసుకున్నాను నేను. అండ్ 2 లైట్ వెయిట్ లాంగ్ ఫ్రాక్స్ అండి. కిందనే పెట్టి కోట్స్ కూడా పెట్టుకున్నానండి. సో సారీస్ వెంటనే మనం తీసుకునేటప్పుడు వెంటనే కలర్ పెట్టికోట్ కూడా మ్యాచ్ వెంటనే కనబడాలని చెప్పి ఆ కింద ఉన్న చిన్న గ్యాప్లోనే నేను పెట్టికోట్ సెక్షన్ కూడా పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు సారీస్ అనేవి కవర్స్ ఉంచడం వల్ల చాలా మంచిదండి. డ్రెస్ పడకుండా ఉంటుంది, మనం అలాగే వదిలేసినా కూడా ఏమీ అవ్వకుండా ఉంటుందండి. దీనికి బ్యాక్ అనే జిప్ వచ్చింది, దట్ ఇది కాటన్ క్లాత్. ఇది మనకి ఏ సారీ అని విజిబుల్ అవ్వడానికి ఫ్రంట్కి చిన్న స్పేస్ అనేది వస్తుంది, నెట్ అనేది వస్తుంది. సో అందులో నుంచి సారీ అనేది ఏ కలరు ఎలాంటి సారీ అనేది విజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ నుంచి మనం తీసుకొని బ్లౌజు సారీ అనేది ఆ హ్యాంగర్కి హ్యాంగ్ పెట్టుకొని మనం మిడిల్ హోల్ నుంచి జస్ట్ హ్యాంగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది సెట్ ఆఫ్ 12 అండి. నేను టోటల్ 6 ప్యాక్స్ అనేవి వచ్చాయి నాకు. ఇక్కడైతే 6 ప్యాక్సే పట్టాయి. అండ్ ఇంకా 2 ఫ్రాక్స్ పెట్టడం వల్ల నేను అన్నీ పెట్టుకోలేదు. అండ్ కొన్ని 2 సారీస్ అనేవి కొత్త సారీస్, అవి ఇంకా బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలి. సో అందుకని చెప్పి అవైతే హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు దిస్ సెక్షన్, ఇవన్నీ పట్టు సారీస్ అండి, అన్నీ పట్టు సారీసే. పట్టు సారీస్ని మట్టుగా చాలా కేర్ఫుల్గా స్టోర్ చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. ఈ సారీ కవర్స్లో మొత్తం 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్స్ కవర్స్ కూడా మీకు చూపిస్తాను నేను. అండ్ నెక్స్ట్ సెక్షన్ వస్తే కూడా అది బ్లౌజ్ వేర్ సెక్షన్ అండి, అది కూడా మీకు చూపిస్తాను. అది బ్లౌజ్ వేర్కి అండ్ నేను ఇంకో వేరే దానికి కూడా యూజ్ చేసుకున్నాను, మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు సారీ సెక్షన్స్ చెప్పాను కదా నేను, కవర్స్ అనేవి. ఇప్పుడు నేను చూపించిన ఈ సారీ కవర్లోని మనం మ్యాక్సిమం 2 సారీస్ మాత్రమే పెట్టుకుంటాం. ఈ 2 సారీస్ పట్టు చీరలు మాత్రమే పెట్టుకొని ఇదొక కవర్, ఇదొక వన్ టైప్ ఆఫ్ కవర్. అండ్ ఇప్పుడు ఈ కవర్ ఇందులో మినిమం 3 కవర్స్ అయితే మీ 3 సారీస్ అయితే పెట్టుకుంటామండి ఈ కవర్లోని. ఓకే, అది మీ అంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇది సింగిల్ శారీ కవర్స్ అండి, సింగిల్ శారీస్ మాత్రమే కవర్ అనేది పెట్టుకుంటాం. ఇలాగే సెక్షన్ అంతా కంప్లీట్లోని నాకు మొత్తం 3 సారీస్ పెట్టుకోవడానికి అండ్ 2 సారీస్ పెట్టుకోవడానికి సెక్షన్ అంతా అందులో ఉంది. అండ్ ఈ బ్లౌజ్ సెక్షన్ చెప్పాను కదండి, ఇవన్నీ బ్లౌజెస్ అంటే డిఫరెంట్ బ్లౌజెస్కి ఎప్పుడైనా మనకి బ్లౌజ్ అనేది ఎందుకులే స్టిచ్ చేసుకోవడం ఆల్రెడీ ఉన్నది అని అనుకునేటప్పుడు సో ఇలాగ ఈ బ్లౌజెస్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ వర్క్ కూడా అంటే సారీ కూడా డిఫరెంట్ వేరే దానికి ఉంది ఇంకోటి, సో అలా అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. ఇది అంతా కంప్లీట్గా సారీ బ్లౌజ్ బ్యాగ్ అనేది ఇలా ఉంచుకున్నాను. ఈ బ్లౌజ్ బ్యాగ్లో కూడా ఇంకా నేను ఎక్స్ట్రా బ్లౌజెస్ ఉంటాయి కదండి, అంటే ఇప్పుడు కొన్ని మనం వర్క్ చేసుకునేటప్పుడు మన పట్టు చీరతో ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆ పట్టు చీర బ్లౌజ్ మీద వాళ్ళైతే చేయరు, చాలా థిక్గా ఉన్నది మనకి ఎగ్జాక్ట్ మ్యాచబుల్ అయ్యేదానికి మాత్రమే ఆ బ్లౌజ్ పీసెస్ తీసుకుని వాళ్ళు వర్క్ అనేది చేస్తారు. సో అలాగే నా దగ్గర 2 పీసెస్ ఉన్నాయి. సో 2 పీసెస్ని కూడా జాగ్రత్తగా ఉంచుకొని, దేనికైనా ఫెస్టివల్స్కి మనం పీట మీద పట్టు సారీస్ పట్టు వేస్తే మంచిది కదండి. సో అందుకని చెప్పి ఆ 2 అయితే ఉంచుకున్నాను. మనం ఎప్పుడైనా బ్లౌజెస్ ఇలా పెట్టేటప్పుడు రివర్స్లోని ఒకటి హ్యాండ్స్ ఇటువైపు ఉంటే ఇంకొక బ్లౌజ్ హ్యాండ్స్ అటువైపు ఉండేటట్టు అలా పెట్టుకుంటూ ఉంటే ఏది మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మీరు ఎక్కువ ప్యాడెడ్ బ్లౌజెస్ యూజ్ చేసుకున్నా కూడా ఇలా డిఫరెంట్ కవర్ అనేది యూజ్ చేసుకుంటే ఆ బ్లౌజెస్ అనేవి అసలు పాడవకుండా ఉంటాయి. నేను ఇంకా చెప్పాను కానీ నెక్స్ట్ ఇందులో చున్నీస్ కూడా పెట్టుకుంటానండి. హెవీ చున్నీస్ ఉంటాయి కదా, అంటే డిఫరెంట్ మనం వేరే కంటిన్యూస్గా ఉన్న లాంగ్ ఫ్రాక్స్ మీదకి డిఫరెంట్ మనం చున్నీస్ అనేవి వేస్తాం కదా. సో అలాగే నా దగ్గర 3 టైప్ ఆఫ్ చున్నీస్ ఉన్నాయి.
సో ఆ చున్నీస్ కూడా నేను ఇందులోనే పెట్టుకున్నాను నేను. అంటే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే డస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది. హ్యాంగ్ చేసుకోవాలంటే మీరు డోర్ హ్యాంగర్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ మనం ఎప్పుడో తీసేదానికి ఇలా పెట్టుకుంటే సో క్లాత్ అనేది పాడవకుండా డస్ట్ ప్రూఫ్ కానీ డస్ట్ పట్టకుండా అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో శారీ కవర్స్ అనేది చెప్పాను కదా, ట్రాన్స్పరెంట్గా ఉండే శారీ కవర్ అండ్ ఇంకా థిక్కీగా అంటే దగ్గర అందులో ఒక 10 శారీస్ అనేవి పట్టేటట్టుగా కవర్స్ అనేవి నా దగ్గర ఉన్నాయండి. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇలాంటి బ్యాగ్స్లోనే నేను ఇంకా నా వర్క్వి అండ్ హెవీగా ఉన్నవి అండ్ నెక్స్ట్ లెహెంగాస్ అన్నీ కూడా ఇలాంటి కవర్స్ ఇలాంటి బ్యాగ్స్లోనే పెట్టుకున్నాను. ఇది చెప్పాను కదా మీకు ఇంకొక టైప్ ఆఫ్ కవర్ అని చెప్పి, ఇందులో మనం శారీస్ పెట్టుకోవచ్చు, డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ ఇలాంటి బ్యాగ్స్లో నేను 2 బ్యాగ్స్లోని ఇంకా శారీస్ పెట్టుకున్నానండి. సో మీకు ఆల్మోస్ట్ నేను ఇది చూపిస్తే సరిపోతుందని చెప్పి సో అందుకని చూపించట్లేదు. ఇది ఓన్లీ డ్రెస్సెస్ అండి. ఇందులో అయితే డ్రెస్సెస్ అన్నీ పెట్టుకున్నాను నేను కంప్లీట్గా. ఇందులోని దగ్గర ఒక 10-15 పైనే డ్రెస్సెస్ 15 అయితే ఉంటాయండి డ్రెస్సెస్. అంటే బోత్ సైడ్ కూడా మంచిగా మడత పెట్టి ఇది ఒకవైపు 4 ఇంకొక వైపు 4 ఒక పైన ఒక 2 వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. సో ఇలాగైతే మనం ఎప్పుడైనా జిప్స్ అనేవి ఇలా వేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు పెట్టుకుంటే మనం కబ్బోర్డ్లో ఉండేటప్పుడే దాన్ని మిడిల్గా తీసేసి మనకి ఏ డ్రెస్ కావాలో ఆ డ్రెస్ అనేది తీసుకోవచ్చండి. ఎప్పుడైనా ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు నాది మొత్తం హోల్ వీడియో అనేది అబ్జర్వ్ చేస్తే నా జిప్స్ అన్నీ మిడిల్లోనే ఉంటాయి. అండ్ ఇంకొకటి చూపిస్తున్నానండి, ఇంకొక బ్యాగ్ అనేది. ఈ బ్యాగ్లో కూడా అంటే ఈ ఆర్గనైజర్లో కూడా నేను డ్రెస్సెసే పెట్టుకున్నాను. అన్ని డిఫరెంట్ డ్రెస్సెసేనండి. ఇది మనం ఫ్రంట్ నుంచి తీసుకోవచ్చు ఇలాగ జిప్పు, టాప్ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీకు విజిబుల్ అనేది ఉండడానికి మిడిల్లో మనకి ట్రాన్స్పరెంట్ కూడా పెట్టేసి చూపిస్తున్నారండి. అది కూడా ఉన్నది. అంటే ఇందులో ఏ డ్రెస్ ఉన్నదని తెలియాలనుకోండి నేను అన్ని ట్రాన్స్పరెంట్గానే యూజ్ చేసుకున్నాను. అంటే ఎక్కువ టైం అనేది మనం ఆ టైంలో చాలా ఫాస్ట్గా రెడీ అవ్వాలి, డ్రెస్ అనేది వేగంగా పిక్ చేసుకోవాలని చెప్పి సో నేను అన్ని ట్రాన్స్పరెంట్ కవర్స్ అనేవి యూజ్ చేసుకున్నాను. ఇదిగోండి మన ఫ్రంట్ నుంచి కూడా ఇలా జిప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకొని మనం ప్యాక్ అనేది మన డ్రెస్ అనేది పిక్ చేసుకోవచ్చు. అండ్ టాప్ నుంచి కూడా మనం ఇలాగ ఓపెన్ చేసి కూడా మనం డ్రెస్ అనేది పిక్ చేసుకోవచ్చు. నేను ఫ్రంట్ నుంచి ఎక్కువగా యూజ్ చేస్తానండి. మనం టాప్ నుంచి పెద్దగా మనకు ఛాన్స్ అనేది ఉండదు. సో బట్ వాళ్ళు మనకి ఆర్గనైజర్స్ ఇచ్చేవాళ్ళు మట్టుగా మనకి బోత్ కూడా అవైలబుల్ అనేది ఇచ్చారు. సో మనం మోర్ ఓవర్ కిందదే ఫ్రంట్ ఉన్నదే ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ ఇది కంప్లీట్గా రాడ్స్ మటుకు చాలా స్ట్రాంగ్ ఉందండి. మంచిగా ఇచ్చారు ఆర్గనైజర్, పర్ఫెక్ట్, చాలా బాగుంది. హెవీగా ఉన్నది కూడా మనం వెయిట్ చేసుకోవచ్చు. అది పట్టుకోవడం కూడా సైడ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ జస్ట్ డ్రాగ్ చేయడానికి కూడా మనకి హ్యాండిల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే పర్ఫెక్ట్ ఆర్గనైజర్ అండి. మీ దగ్గర ఇంకా హెవీగా ఉన్నా కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు. ఇగోండి శారీస్ చెప్పాను, డ్రెస్సెస్ చెప్పాను, ఇవన్నీ కూడా ఇలాంటి బ్యాగ్స్లోనే పెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు లాస్ట్ సెక్షన్ అండి. ఈ లాస్ట్ సెక్షన్ ఏంటి అంటే ఇక్కడ 2 బ్యాగ్స్ అని ఇంకా మనం ఎక్స్ట్రాగా వెంటనే ఎక్కువ క్లాత్స్ ఉన్నా కూడా సైడ్ నుంచి చిన్న స్పేస్ అనేది ఉంచుకున్నాను. వెంటనే అక్కడ పెట్టుకొని తర్వాత టైం తీసుకుని నిదానంగా బాక్సులని పెట్టుకోవచ్చు. అండ్ మీకు మన సౌత్ ఇండియన్స్కి ఏంటి అంటే ఎవరైనా మ్యారీడ్ లేడీస్ కానీ ఇంటికి వస్తే టైం చేసి మనం బొట్టు పెడతాం కదండి, వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలం అనేది ఇస్తాము. అంటే బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా గిఫ్ట్ కానీ కంపల్సరీగా ఏంటంటే బొట్టు అనేది పెడతాం. సో పెట్టి మనం ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, బ్లౌజ్ పీస్ అనేది. సో అవన్నీ నేను ఒక దగ్గర గ్యాదర్ అనేది చేసుకుని సో ఇలాంటివన్నీ సపరేట్ చేసేసుకున్నానండి. ఇవన్నీ గిఫ్ట్ పర్పస్ కింద ఇచ్చేసుకోవచ్చు. అండ్ బ్లౌజెస్ వాటికి సపరేట్ చేసుకోవడానికి మనకి చెక్క, నెక్స్ట్ పసుపు కుంకుమ, 1 రూపీ కాయిన్, నెక్స్ట్ గాజులు, ఇవన్నీ ఒక బాక్స్లోనే పెట్టుకొని నేనైతే పెట్టుకున్నాను నేను. అంటే మనం ఎక్కువగా ఆ టైంకి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కాకుండా ఒకే బాక్స్లో ఉంచుకుంటే మనం ఆ టైంకి అనేది ఈజీగా మనం వాళ్ళకి ఇచ్చేయచ్చండి. చాలా అయితే ఇది బెస్ట్ టిప్ ఇది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మనం చాలామంది లేడీస్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం ఆఫర్స్లో ఉన్నాయని చెప్పి హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కోవడం. ఇది చాలా బాగుంది, ఇది డ్రెస్కి మ్యాచ్ అవుతుంది, ఇది వెస్ట్రన్ వేర్కి ఇది బాగుంటుంది, శారీస్కి ఇది బాగుంటుంది అని చెప్పి చాలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ క్లచెస్ కానీ స్మాల్ థింగ్స్ కానీ కిటీ పార్టీస్కి ఇలా వెళ్ళేటప్పుడు మనం డిఫరెంట్ అనే యూజ్ చేస్తాం. సో ఇలాగ నా బ్యాగ్స్ అనేది చాలా ఫామ్ అయ్యాయి. అండ్ అందులో అవన్నీ జస్ట్ డస్ట్ పెట్టకుండా ఉండడం కొంచెం ఎక్స్ట్రాగా నా దగ్గర ఇంకో శారీ కవర్ ఉంటే ఈ శారీ కవర్లో మొత్తం అన్నీ కూడా ఇలాగా అంటే 2 సెక్షన్స్గా పెట్టుకొని నేను రివర్స్లో పెడితే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే నాకు దగ్గర అందులోని ఒక 6 హ్యాండ్ బ్యాగ్స్ పెట్టాయి. అండ్ 3 క్లచెస్ కూడా అందులోనే పెట్టుకున్నానండి. ఎక్కువగా మీకు వర్క్ ఉన్నవి కానీ అంటే ఇప్పుడు చూడండి మనకి
హ్యాండ్తో హ్యాండ్ క్రాఫ్ట్ కానీ ఎక్కువగా ఇలాంటివి చూపిస్తాను. సో ఇలాంటివి కానీ ఇలాంటి మన సపరేట్ కాటన్ క్లాత్స్లో పెట్టుకొని మీ దగ్గర లేదంటే ఈవెన్ మన పిల్లో కవర్స్ ఉంటాయి, కాటన్ పిల్లో కవర్స్, అది కూడా వైట్ అయితే బెటర్ అండి. అదర్ కలర్స్ అయితే మళ్ళీ ఆ కలర్ అనేది స్టిక్ అవుతుంది. ఇలాంటి మన వాటిల్లో పెట్టుకుంటే దానికి లైఫ్ అనేది ఎక్కువ వస్తుందండి. అంటే మన స్టోరేజ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే ఏదైనా లాంగ్ టర్మ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేనైతే ఇలాగా సపరేట్గా అన్నీ పెట్టుకున్నానండి. ఎప్పుడైతే ఏదైనా కావాల్సిన మట్టుగా ఆ బ్యాగ్ నుంచి అనేది హ్యాండ్ బ్యాగ్ అనేది పిక్ చేసుకుంటాను. ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్తే మట్టుగా క్లచెస్ అనేవి యూజ్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ డ్రాయర్ సెక్షన్స్కి వస్తే ఇక్కడ 2 డ్రాయర్స్ ఇచ్చారు నాకు కబోర్డ్లోని. సో ఈ సెక్షన్ ఏంటంటే కంప్లీట్ న్యూ వేర్ అండి. ఎక్కువగా ఇందులో కూడా ఎక్కువగా నా వేర్ కొత్తవి ఎక్కువ ఉన్నాయి. ఇంకా మంచి మంచి బ్లౌజ్ పీసెస్ అండ్ నెక్స్ట్ న్యూ వేర్, న్యూ శారీస్ కానీ అంటే ఎక్కువగా ఇందులోని ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే ఎవరికైనా ఇద్దామనే పర్పస్లోనే ఉంచుకున్నాను నేను. అంటే ఇంకా గుడ్ ఇంకా మంచి క్వాలిటీ ఉన్నవి. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా చాలా మంచివి అండి. నాకు పెద్దవి అయిపోయి సో ఎవరికైనా ఇద్దాము, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇద్దాము సో అని చెప్పి ఇలాగే ఇప్పుడు మీకు చూపించాను కదండి ఆ వైట్ పంచ్ కానీ ఇలాంటి కొన్ని అయితే బ్రాహ్మణులకి దానం చేయడము, ఇలా టవల్స్ ఇవన్నీ కొన్ని ఉంచుకుంటానండి పర్పస్కి. వెంటనే పూజ కానీ ఎవరైనా వచ్చినా కాడి కొంతమందికి దానమైనా చేయడానికి ఉంచుకుంటాను. అండ్ నా న్యూ ఇన్నర్ వేస్ కూడా ఇందులో ఉంచుకున్నాను ఎక్కువగా. అండ్ ఇప్పుడు మీకు ప్యాకెట్ చూసారు కదా మీరు అక్కడ, అందులోనే ఏంటంటే సెట్ ఆఫ్ 12 అని చెప్పాను కదా శారీ కవర్స్. నాకు ఓన్లీ 6 కవర్స్ యూజ్ చేసుకుని 6 కవర్స్ అనేది దాచుకున్నానండి. ఇంకెప్పుడైనా మళ్ళీ ఇంకో వేరే దానికి సెక్షన్కి యూజ్ చేసుకోవాలంటే చూసుకోవచ్చు అని చెప్పి సో ఆఫర్లో ఉండేటప్పుడు అయితే తీసుకున్నాను నేను. అది నాకు ఆఫర్ అప్పుడు 350 320 వచ్చింది. సో తీసుకున్నాను. అండ్ ఈ న్యూ శారీస్ అండి కంప్లీట్గా కొత్త పట్టు చీరలు 2. ఈ పట్టు చీరలు 2 కూడా నేను ఒకటి పండగకి ఇంకొకటి శ్రావణ మాసంలో ఇలా తీసుకున్నాను నేను. సో ఆ 2 శారీస్ ఒకసారి మీకు చూపిస్తున్నానండి కొత్తవి ఇవి. అండ్ చిలకాకు పచ్చ అంటే ప్లస్ రాణి కలర్ కాంబినేషన్లో ఉండేది. ఈ కాంబినేషన్ నా దగ్గర లేదు శారీ. సో అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను నేను. ఇది ఫెస్టివల్కి తీసుకున్నానండి, పండగకి తీసుకున్న పొంగల్కి తీసుకున్నాను ఈ శారీ నేను. సో ఇంకొక శారీ ఉంది కదా ఆ శారీ అనేది దసరాకి తీసుకున్నానండి నేను. అది కూడా పట్టు శారీ. అది కంప్లీట్ అంటే మెహందీ కలరు, అంతే మొత్తం శారీ అంతా అలానే వస్తుంది. అండ్ గోల్డ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో కంప్లీట్ చాలా బాగుంది. అయితే కట్టుకునేగా మనం జ్యువెలరీ వేసుకొని చాలా బాగుంటుంది శారీ అయితే మట్టుగా. ఓకే సో శారీ అనేవి ఎలా ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే నా వీడియో కూడా ఎలా ఉన్నది, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే ఇదేంటి నా శారీస్, న్యూ శారీస్. అండ్ నెక్స్ట్ డోర్ సెక్షన్స్కి వస్తే డోర్లోనే 2 హుక్స్ అయితే పెట్టుకున్నాను నేను. సో రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్స్ అనేవి దానికి రెండిటికి హుక్ అనేది పెట్టుకున్నానండి నేను. ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అంటే బాబుతో బయటకి ఎక్కువ వెళ్తే ఈ ఒక్క హ్యాండ్ బ్యాగ్లోనే అన్నీ పెట్టేసుకోవచ్చు, ఫుడ్ కానీ వాటర్ బాటిల్ కానీ నాకు ఇంకేమైనా నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను. జస్ట్ హ్యాంగ్ అవుతుంది, ఆ హ్యాంగ్ అవుతున్న స్లింగ్ బ్యాగ్ అండి. సో ఆ స్లింగ్ బ్యాగ్లో ఏంటంటే జస్ట్ నేను ఒక్కదాన్ని ఎక్కడికైనా బయటకు వెళ్తే ఆ పర్పస్ కింద సో ఆ బ్యాగ్ అనేది యూజ్ చేసుకుంటాను. మొత్తం వీడియో అంతా వాచ్ చేసినట్టున్నారు కదా. ఓకే వీడియో ఎలా ఉన్నదని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రతి ఒక్కటి ఐటెం కూడా నేను ప్రోడక్ట్ అనేది కింద ఐటెం లిస్ట్లో ఇస్తానని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏ ఐటెం కావాలనుకున్నా కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మై పీస్ఫుల్ హోమ్ అనే ఛానల్ని. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. ఓకే అంటిల్ దెన్ బాయ్, స్టే ఇన్ ట్యూన్, హ్యాపీ ఆర్గనైజింగ్ మై పీస్ఫుల్ హోమ్.